రాజేష్ అన్న నమస్తే అన్న. రాజేష్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారికి నమస్కారం అన్న. అన్న మీరు ఒక వీడియో రిలీజ్ చేసినారు, ఇప్పుడే ఉదయమే చూస్తున్నాను నేను. మరి అందులో మీరు చెప్తున్నారు అఖిల్ నా దగ్గర పనిచేసినారని చెప్పినారు అన్న. అన్న అది వాస్తవమే కదా, నేను చెప్పింది వాస్తవమే కదా. అఖిల్ మీ దగ్గర ఉన్నారు అని చెప్పానే గాని అఖిల్ తీసుకొచ్చిన దాంట్లో మీకు భాగం ఇచ్చారని నేను చెప్పానా? అటువంటి మాటలు నేను అసలు మాట్లాడనే లేదు. నేను కేవలము రాజేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర అఖిల్ ఉన్నారు అని చెప్పే క్రమంలో మీ పేరు చెప్పానే తప్పించి ఇంకా అసలు నేను మీ గురించే ఏమీ మాట్లాడలేదు. ఇది మరీ విడ్డూరంగా ఉందన్న. మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అసలు మీ టాపికే నేను తీయలేదు. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడారో నాకు తెలియదు. నేను అఖిల్ గురించి మాట్లాడినాను. అఖిల్ స్టేషన్ కి తీసుకెళ్లిన క్రమంలో మీరు ఫోన్ చేసి పోలీసు వారికి చెప్పారు అన్న మాట నేను చెప్పలేదన్నా. మీరు ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు. నేను అఖిల్ ని తీసుకెళ్లారు, ఒక రోజంతా కేసు ఫైల్ చేయకుండా పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన తర్వాత కేసు పెట్టారు. అదేమంటే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టారు స్టేషన్ లో అని చెప్పానే తప్పించి మీరు చెప్పిన మాటలు నేనైతే చెప్పలేదన్నా. నా ప్రెస్ మీట్ ఆ 9 minutes ఏదైతే ఉందో ఇంకొకసారి కావాలంటే కూడా మీరు రివైజ్ చేసుకోండి అన్న. నేను ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి నేను మాట్లాడను. నేనున్న తీరుకి నాకు అది విరుద్ధం అన్న. నా ఎథిక్స్ నా మోరల్స్ కి కట్టుబడే నేను ఉంటాను ఎప్పుడు పొలిటికల్ లైఫ్ లో గానీ. నేను అటువంటి మాటలు నేను మాట్లాడలేదు. తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ లీడరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనపడలేదా మీకు అని అన్నారు అన్నా. ఆ లీడర్ దగ్గర నుంచే కదన్నా మీరు వచ్చింది, ఆ లీడర్ దగ్గరే కదా ఉన్నారు మీరు. డిప్యూటీ మేయర్ పదవి ఎవరు ఇప్పించారన్నా? డిప్యూటీ మేయర్ ఇప్పుడు డిప్యూటీ మేయర్ అని కూడా ఎందుకు అంటున్నానంటే మా డిప్యూటీ మేయర్ కాబట్టి మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్. మీకు వెళ్ళిపోవాలనిపించింది, మీకు ఇక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో మాకైతే తెలియదు. మీరు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయేటప్పుడు మీరు రిజైన్ చేసేసి మళ్ళీ గెలిచి మళ్ళీ మీకు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ మేయర్ పదవి కానీ మీరు తీసుకొని కూర్చుంటే అన్నా అప్పుడు డిప్యూటీ మేయర్ గారు మా పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ అని చెప్పేవాళ్ళం. మా పార్టీలోంచే కదా మీరు చెప్తున్న ఈ పార్టీయే. మీరు ఏదైతే దొంగలని చెప్తున్నారో ఆ పార్టీలోనే మీరున్నారు, ఆ పార్టీలోనే మీరు ఎదిగారు, ఆ పార్టీలోనే మీరు ఆ డిప్యూటీ మేయర్ పదవి తీసుకున్నారన్న. ఆ సంగతి మర్చిపోయినట్టున్నారన్న. మీరు ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ అయిన వెంటనే విత్ ఇన్ నో టైమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన రాజేష్ కుమార్ రెడ్డి గారు నా స్థాయి గురించి మాట్లాడుతున్నారు. నన్ను భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పక్కన పెట్టేశారన్నారు అన్న. నా పార్టీ నన్ను పక్కన పెట్టలేదన్నా. నన్ను చాలా గౌరవంగా చాలా ఉన్నతంగా 2011లో నేను పార్టీ పెట్టినప్పుడు నేను వచ్చాను. నేను వచ్చిన రోజు నుంచి దాదాపు 2022 వరకు నేను ఏ జిల్లాలో ఎక్కడ ఏ పార్టీలో జరిగిందో లేదో తెలియదన్నా ఉమ్మడి చిత్తూరు జిల్లాలకి అధ్యక్షురాలుగా పనిచేసినానన్నా. నన్ను ఎంతమంది నా పేరు తీసేసి వేరే పేర్లు పెట్టమని చెప్పినా మీరు గతంలో నాయకుడి దగ్గర ఉన్నారు కదా జేఎంసీ గారి దగ్గర, వారు కూడా చాలా చాలా పేర్లు ప్రపోజ్ చేసినారన్న. అమ్మాయి మాకు వద్దు అని చెప్పారు. ఎస్ డెఫినెట్లీ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను భరించలేక కాదన్నా, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని విభేదించి పార్టీకి నష్టం జరగకూడదు, ఎలక్షన్ టైంలో అటువంటి ఇబ్బందులకి పార్టీని గురి చేయకూడదు, నా కష్టం నేను చెప్పి పార్టీని ఇబ్బంది పెట్టకూడదు అని పార్టీ కోసము నేను గమ్మున ఇంట్లో కూర్చున్నానన్నా. నన్ను భరించలేక పార్టీ పక్కన పెట్టలేదు. అది మీరు క్లారిటీ మీకు ఉంది, మీకు తెలుసు, కానీ మీరు ఎందుకో ఇలా మాట్లాడినారు నాకైతే అర్థం కాలేదు. తర్వాత మీ స్థాయి ఎంత అని అన్నారన్నా. మీకు ఏ స్థాయి కావాలన్నా? పార్టీలో నా స్థాయి ఇది. నన్ను విజయానంద రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు మా పార్టీకి పనిచేయండి అన్నారు. నాకు అవకాశం ఇచ్చి పార్టీలో పనిచేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవడానికి, నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలనుకున్నవి జనం ముందుకు తీసుకెళ్లటానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి విజయానంద రెడ్డి గారి మీద అభిమానంతో స్టిల్ ఐఎమ్ దేర్, ఐ విల్ బీ దేర్. నేను ఉంటాను, వారితో ఉంటాను. ఎందుకంటే పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మనం పార్టీకి ఏం ఉపయోగపడ్డాము అనేది చెక్ చేసుకునే వ్యక్తిని నేను. నా వల్ల ఒక 4 ఓట్లు, నా వల్ల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు,
చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్ళడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు విజయానంద రెడ్డి గారు, కాబట్టి నేను వారితో పనిచేస్తున్నానన్నా. మీరు గతంలో అదే లీడర్ దగ్గరే ఉన్నారన్నా. మీరు కోట్లకి పడగలు ఎత్తుండొచ్చు, ఇప్పుడు నాకు కోట్లు లేవన్నా. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ గా నా స్థాయిని చూపించి మీరు నీ స్థాయి ఎంత అని అడుగుంటే గానీ డెఫినెట్ గా ఐ విల్ నాట్ బి ఈక్వల్ టు యూ రాజేష్ అన్న. మీరు కోట్లకు పడగెత్తారు, నేను ఎవరిని ఏ క్వారీలు అడగలేదు, నాకు ఏ రియల్ ఎస్టేట్ తెలియదు, నాకు ఏ పనులు, నాకు ఏ వ్యాపారాలు నాకు తెలియదన్నా. నా కష్టంతోనే నేను ఇప్పటి వరకు ఉన్నా. మీకు ఏదైనా అనిపిస్తే మీరు అడిగినా నేను చెప్తానన్నా. డెఫినెట్ గా ఆ విధంగా ఫైనాన్షియల్ గా అయితే మీ స్థాయిని నేను మ్యాచ్ చేయలేనన్నా. తర్వాత నెల నెల మీకు ఎంత ముట్టుతుంది అని అన్నారు అన్న. ఈ సిస్టమ్ నాకైతే తెలియదు, నేను వచ్చిన తర్వాత నేను చూడలేదు. బట్ ప్రీవియస్ గా మిమ్మల్ని తమ్ముడుగా భావించిన విజయానంద రెడ్డి గారు మీ చేతులతో మీ దగ్గర ఉన్న నాయకులకి ఎట్లా అందరినీ వారి వారి ఫైనాన్షియల్ అవసరాలకి వాళ్ళకి ఏం చేయాలో మీ చేతుల ద్వారా చేపించారా లేదా? ఆ చేపించిన క్రమంలోనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నన్ను అడుగుతున్నట్టున్నారన్న. మీకు భక్తి ఎక్కువే ఉంది అనుకుంటాను. నాకు చాలా భక్తి. నేను దేవుణ్ణే నమ్ముతా, భగవంతునే నమ్ముతా, ఏదైనా భగవంతునే నమ్ముతా. ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, అన్ని మాటలు భగవంతుడికి వదిలేస్తా. మీరు ఎట్టమ్మ గుడి అక్కడ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర గుడి మీరు కట్టించారన్న. అఫ్ కోర్స్ మా సారు సపోర్ట్ చేయడం వల్లే అనుకోండి. ఆ గుడి ఏదైతే ఉందో మీకు ఎట్టెమ్మ అంటే మీకు చాలా భక్తి అని నమ్ముతున్నా. ఆ ఎట్టెమ్మ సాక్షిగా చెప్తున్నానన్నా, నేను ఏ నెల మీరు చెప్పిన ఏ డబ్బు నేను తీసుకోలేదు. నేను కేవలం పార్టీ మీద అభిమానంతో నేను విజయానంద రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాను. విజయానంద రెడ్డి గారు మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మీకు డబ్బుల గురించే ఎందుకు వస్తుందన్న ఈ టాపిక్ అంతా? అసలు ఇవన్నీ సబ్జెక్టే కాదు కదా. నేను మీ గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. నేనేం చెప్పా, అఖిల్ రాజేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉంటారు అన్న. మిమ్మల్ని చెప్పే క్రమంలో డిప్యూటీ మేయర్ అని చెప్పాను. అది మీకు ఇబ్బంది అనిపిస్తుందా? మా పార్టీ మా దగ్గర నుంచి వెళ్ళారు, మీరు మమ్మల్ని కాదనుకొని వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అంత స్థాయిని, మీరు స్థాయి ఏదైతే చెప్తున్నారో అంత స్థాయిని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదన్నా, కాదంటారా? ఇవాళ మీరు తెలుగుదేశంలో ఉండొచ్చునా, ఇప్పుడు మీరంతా తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటనలు చెప్పే క్రమంలో నేను చెప్పాను. ఇందులో మీకు ఎందుకు తప్పు అనిపించిందో నాకు తెలియదన్నా. ఒకసారి మీ మాటలు మీరు వెనక్కి తీసుకోండి, లేకపోతే మీరు చెక్ చేసుకోండి. మీరు బయటకు వచ్చి నేను వెనక్కి తీసుకుంటానని చెప్పలేరు కదా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ మనసాక్షిని అడగండి, మీరేమి నేనేమి అని. ఆ స్థాయిల గురించి మాట్లాడొద్దండి అన్న. పొలిటికల్ గా గవర్నమెంట్ పదవులు అలంకరిస్తేనే దాన్ని మంచి స్థాయి అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. మేము గవర్నమెంట్ పదవులు వద్దు అని చెప్పి మాకు ఇచ్చిన పదవులు, మాకు ఇస్తానన్న పదవులు కూడా నాకు వద్దు. ఈ పీరియడ్ మొత్తం నేను రెస్ట్ తీసుకుంటాను. నేను డెఫినెట్ గా ఎలక్షన్ కి పనిచేస్తానని చెప్పాను. నాకు విజయానంద రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, చేశారు. నేను ఏ గాలికి ఆ గొడుగు పట్టేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అంటే హ్యాపీగా నేను కూర్చుంటా ఇంట్లో. మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, మీరు ఏదైతే పదం వాడినారో అది తప్పు. వ్యక్తుల్ని విభేదించి, జేఎంసీ గారిని విభేదించి నేను ఇంట్లో ఉన్నాను. జేఎంసీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక మా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలని పార్టీకి ఇబ్బంది కలిగించకూడదు కనుక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019, 2024 మధ్య కాలంలో నేను ఇంట్లో ఉన్నాను. నేను ఒప్పుకుంటున్నానన్నా. బట్ మీరు చెప్పినట్టు పార్టీ భరించలేక కాదు. నన్ను ఎందుకు భరించలేదన్నా? పార్టీలు ఏమన్నా జీతాలు ఇస్తారా? పార్టీలు ఏమన్నా లక్షలు తీసుకొచ్చి ఇస్తారా భరించలేకపోవడానికి? కాదు కదా. నా అవసరం ఉంటే పార్టీ పిలిస్తే నేను పని చేస్తున్నా. దీంట్లో మీకు ఇబ్బంది ఎందుకు వచ్చిందో తెలియదు. దయచేసి స్థాయిల గురించి మాట్లాడొద్దండి అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎట్లా గౌరవించినా గౌరవించకపోయినా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ మీద నాకు గౌరవము, అభిమానం ఉంది. ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత అదే పార్టీలో చివరి వరకు ఉండాలా అన్నది నా అభిప్రాయము.
నా చివరి శ్వాస వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. అవకాశవాదంతో పదవులకో డబ్బులకో ఇంకోటికో అమ్ముడుపోయి ఇంకొక పార్టీకి మీలాగా నేను పోను. ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఇక మీదట కూడా నాకు ఏ పదవి రాకపోయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్ అన్నా. అది నా స్థాయి. మీ స్థాయి నాకు తెలియదు. నా స్థాయి మాత్రం ఇది. ఫైనాన్షియల్ గా మాత్రం మీ స్థాయికి నేను తగనన్నా. మీకు విజయానంద రెడ్డి గారు మిమ్మల్ని సూపర్ గా చూసినారు, చక్కగా చూసినారు, మీరు కోట్లు సంపాదించినారు. అంతకు ముందు కూడా మీరు కోటీశ్వర్లే అయి ఉండొచ్చేమో, నాకు తెలీదు. నా వరకు మాత్రము మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా హస్బెండ్ అందరన్నా దాంతోనే మేము బతుకుతున్నాం తప్పించి ఇప్పుడు నేను వ్యాపారం పెట్టుకున్నాను కానీ లోన్ తీసుకొని అంతకు మించి మాకేమీ లేదన్నా. డెఫినెట్ గా మీ స్థాయికి నేను తగను ఫైనాన్షియల్ గా మాత్రం. రాజకీయంగా మాత్రం మీకంటే నేను చాలా గొప్పదాన్ని అన్నది మీరు మీ మనసాక్షికి తెలుసన్నా. మీరు ఇంకొక పార్టీకి కూడా మీరు వెళ్ళొచ్చేమో. నేను ఏ పార్టీకి నేను పోనున్నా. నేను ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. మీరు కూడా వచ్చేసేటట్టుంటే వచ్చేసేయండి మా దగ్గరికి తిరిగి. అది మీకు ఈ మాటలు చెప్పదలుచుకున్నాను. మీకు దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు ఆక్షేపణ ఉంటే డెఫినెట్లీ మీరు మళ్ళీ మాట్లాడొచ్చు అన్న.